సభ్యుడు చేసింది లేదు. మీరు ఒక్కసారి లెక్క తీస్తే 6 నెలలకు ఒక్కనాడు కూడా నియోజకవర్గానికి వచ్చింది లేదు ఆ శాసనసభ్యుడు. ఆయన రాకపోవడం వల్ల నేనే నియోజకవర్గానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడానికి కూడా ఆయన రాకపోవడం వల్ల, ఆయన తీరిక లేకపోవడం వల్ల, ఆయన వ్యాపారాలు కాంట్రాక్టులలో బిజీగా ఉండడం వల్ల ఆ చెక్కులు మురిగిపోయే పరిస్థితి వచ్చిందని చెప్తే అధికారులు నేనే స్వయంగా వచ్చి ఊరూరికి పంచాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ నోరు ఇంత పెద్దగా చేసుకొని నోటుకొచ్చిన అబద్ధాలు ఆడుతూ ప్రజల్ని మభ్యపెడుతూ మోసం చేస్తూ గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా ఎట్లా జిల్లా ప్రజల్ని మోసం చేసినరు అంతటి కూడా నియోజకవర్గ జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచనకు వచ్చిండ్రు ఈ కాంగ్రెస్ పార్టీ వల్లనే నాశనమైనమని. కొందరు బఫూన్గాలను పంపించి మా నియోజకవర్గానికి మంత్రి పదవి అడ్డంగా పెట్టుకొని చిన్నటికి కళ్యాణ లక్ష్మి చెక్కులు అవి వ్యాలిడ్ లేవు. వ్యాలిడ్ లేని కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని మంత్రి వచ్చి ఒక ఎమ్మెల్యే హక్కుల్ని కాలరాసి గ్రామాన తిరుక్కుంటూ ఇస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.